ప్రజల ఆరాధ్య దైవం సూపర్ స్టార్ రజనీకాంత్. ఆయన నడిచేటి స్టైల్కి, ఆయన చేసే నటనకు ఇప్పటికీ తమిళ ప్రజలు ఊగిపోతుంటారు. ఎంత పెద్ద స్టారో అంత మంచి మనిషి రజనీకాంత్. ఆయన ప్రత్యక్షంగానే కాక పరోక్షంగా కూడా ఎన్నో సేవలు చేస్తుంటారు. అలాంటి వ్యక్తి రాజకీయాల్లోకి రావాలని ఎప్పటి నుంచో ప్రజలు అభిమానులు కోరుకుంటున్నా ఆయన మాత్రం సున్నితంగానే తిరస్కరిస్తూ వచ్చారు ఇన్నాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిందనే చెప్పాలి. తమిళ ప్రజలను కన్నబిడ్డల్లా సాకిన అమ్మ జయలలిత మరణంతో అందరూ వాళ్ళని అలా చూసుకునే వ్యక్తి రావాలని ఎదురు చూస్తున్న సమయం ఇది. అలాంటి వ్యక్తి, ప్రజలలో అంతటి ఫాలోయింగ్ ఉన్న స్టార్ రజనీ మాత్రమే. రజనీకాంత్ రాజకీయ ప్రవేశానికి ఇదే మంచి తరుణమని ఆయన సోదరుడు సత్యనారాయణరావు అభిప్రాయపడ్డారు. రజనీ రాజకీయాల్లోకి రావాలని ఎప్పటి నుండో కోరుతున్న అభిమానుల కోరికను నెరవేర్చేందుకు ఇది అనువైన సమయంగా తాను భావిస్తున్నానని ఆదివారం చెన్నైలో జరిగిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ఆయన నటిస్తున్న చిత్రం షూటింగ్ వచ్చే ఏడాదిలో పూర్తవుతుందని, అప్పటి వరకు రజనీ రాష్ట్ర రాజకీయ పరిస్థితులను పరిశీలిస్తుంటారని, ఆ తర్వాతే ఏదైనా జరగవచ్చని చెప్పారు. రజనీకాంత్ బీజేపీలో చేరుతారా అని అడుగగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ నిర్ణయం తీసుకోరని, కొత్త పార్టీనే ప్రారంభిస్తారని స్పష్టం చేశారు. అదండి, కన్ఫామ్గా రజనీ రాజకీయ ప్రవేశానికి ఇది టైం వచ్చేసిందనే చెప్పాలి. చూద్దాం తలైవా ఏం చేస్తాడో మరి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.